టైటిల్ చూడగానే ఇదేదో సోహియా ఫ్యాంటసీ జోనర్ చిత్రం అనేలా ఉంటుంది. ఈ సినిమాకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో సత్యరాజ్ పర్ఫార్మెన్సు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్స్లో ఆయన పలికించిన ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. తన మనవరాలి ఆచూకీ కోసం ఆయన పడే తాపత్రయం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రామ్ పాత్రలో వశిష్ఠ సింహ కూడా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకు మరొక మేజర్ అసెంట్ ఈ చిత్రం స్క్రీన్ ప్లే అనే చెప్పాలి. సస్పెన్స్ అంశాలు రివీల్ చేసే విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఎమోషన్స్తో పాటు సమాజంలోని నెలకొని కొన్ని మేజర్ ఇష్యూ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇలాంటి పాయింట్ను హ్యాండిల్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఇక ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు పట్టుగా క్లైమాక్స్ నిలుస్తుంది. ఈ సినిమాలో కూడా ఫ్రీ క్లైమాక్స్ రివీల్ అయ్యే నిజాలు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి. చక్కటి మెసేజ్తో ఈ చిత్రం ముగించిన తీరు అయితే చాలా బాగుంది. ఇలాంటి సస్పెన్స్ చిత్రాలకు ఎంగేజింగ్ అంశాలు ముఖ్యం, కానీ ఇందులో అవి చాలా వరకు ప్రేక్షకులు ఆకట్టుకోలేకపోయాయి. సస్పెన్స్ రివీల్ చేసేందుకు ఒక బలమైన కథ ఉండాలి, కానీ ఇందులో చాలా రొటీన్ కథని ఎంచుకోవడం మైనస్. ఇందులో చాలామంది నోటెడ్ నటీనటులు ఉన్నప్పటికీ కథలో వారికి పూర్తిగా వినియోగించుకోలేకపోయారు అనిపించింది. ముఖ్యంగా లేడీ డాన్ పాత్రలో ఉదయ్ భాను ఇంకా సాలిడ్ పర్ఫార్మెన్స్ చేయవలసి ఉంది. విటివి గణేష్ కూడా పూర్తిగా వినియోగించుకోలేకపోయారు అనిపించింది. బార్బాక్యూడికి సంబంధించిన నేపథ్యాన్ని ఇంకాస్త వివరంగా చూపెట్టవలసింది. ఇంకా కామెడీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడం మరొక మైనస్. దర్శకుడు మోహన్ శ్రీసత్య సమాజంలో నెలకొన్న ఒక సోషల్ అంశాలు చాలా తక్కువ ప్రజెంట్ చేశాడు. దీనికి తాత మనవరాలు ఎమోషన్ను యాడ్ చేసి సినిమాను నడిపించే తీరైతే బాగుంది. అయితే కొన్ని చోట్ల ఆయన స్క్రీన్ ప్లే ఇంకా ఫోకస్ పెట్టి ఉంటే బాగుంది అనిపించింది. పాత్రల డిజైనింగ్ విషయంలోనూ ఆయన ఇంకాస్త జాగ్రత్త ఉండాల్సి ఉంది. ఇక చివరిగా చూస్తే త్రిభువనధారి బార్బారిక్ సోషల్ మెసేజ్తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్గా పర్వాలేదు అనిపిస్తుంది. సత్యరాజ్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకునే స్క్రీన్ ప్లే వరకు ఈ సినిమాకు ప్లస్ అయింది. రొటీన్ కథ, కొన్ని ల్యాగ్ సీన్స్ ఈ సినిమాకు మైనస్. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం అయితే తక్కువ అంచనాలతో చూస్తే బెటర్. సినిమా అయితే పర్లేదు, బాగుంది, ఒకసారి చూసేయండి మరి.